ఎండాకాలం పంట ఉంటుంది మీరే చేలో అన్న చూసారా? వర్షాధారం భూమిలో నా చేలోనూ నాకు చెప్పకుండా ఎందుకు రోడ్డు వేశారు? ఎవరు రోడ్డు వేశారు? ఇది రోడ్డు కదా. రోడ్డు కాకపోతే మీరు కార్ ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు ఇది రోడ్డు కాకపోతే సార్ మీ పేరు ఏందో ఒక్కసారి చెప్పండి సార్. ఏం పేరు సాయం పేరు? నాకు అర్థం కాదు. నేను మామూలుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పద్ధతిగా ఏమైనా మాట్లాడుతున్నాడా? నా చేలో దిగి ఇది రోడ్డు కాదు, రోడ్డు కాకపోతే కార్ ఎట్టేసుకొచ్చాడు. మరి బీపీ బిరిగా మాట్లాడతారు. అదేంది మాట్లాడేది పద్ధతిగా నీ దగ్గర అధికారం ఉంటే ఏంది చంపేస్తావా? మరి ఏంది ఆ మాట ఏంది? మరి అదే మాట అధికారం ఇందాక అడిగితే కాగితాలు చూపించు. అరే ఇవన్నీ 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. అరే ఏం మాట్లాడుతున్నాడు? అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అధికారం ఉందని దౌర్జన్యం చేస్తారా ఏంది? మరి లేకపోతే మీరేంది మాట్లాడేది సార్? మనుషులకు బీపీలు వచ్చేట్టు చేస్తారు. నేను నీకు వచ్చి అంత సౌమ్యంగా మాట్లాడాను బాబు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఏమైంది? నీకేంది నష్టమైంది? నీకు నష్టమైందంటే నీ చేను ఉంది, నేను ఎట్టనే చేస్తాను. నీకు నష్టమైన ఒప్పుకుంటావా? అవును మాట్లాడమాక, నేను మాట్లాడు. కాదు నువ్వు మాట్లాడమాకు. పెద్ద వయసు కదా, నువ్వు మాట్లాడమాకు. నేను మాట్లాడతాను. పబ్లిక్ తీసుకెళ్ళి గ్యాదరింగ్ కోసం ఇలా అన్నారు. అంటే పలానా తెలిసి చెప్పేది బాగుండేది. చెప్పి అడిగితే ఆయన అసలు ఏమైనా వాళ్ళు తెలిసేది మాట కూడా చెప్పారు. అబ్జెక్షన్ చెప్తున్నారా? అదే మరి వాళ్ళ అబ్జెక్షన్ చెప్పండి. అదే వాళ్ళకి చెప్తామని అద్దెలు కూడా తెలియదు కదా. ఎవరు చూపించమని మన సతీష్ ప్రసాద్ గారు అండి. అంత ప్లానింగ్ ఎవరు చూసేది? ప్రసాద్ గారు. ఎన్ని ఎకరాలు కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. ఇది మొత్తం మాది 7.5 ఎకరాల బిట్టు. 7.5 ఎకరాల బిట్లో ఇప్పుడు మీరు వేసింది తక్కువే రోడ్డు. ఒకటి చెప్తారా? చెప్పండి. ఇక్కడ ఈ రోడ్డు సమస్య మాకు సంబంధించి మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చాము. ఈ సమస్య దానికోసం మా విఆర్ఓ గారిని పంపించుకోవడం. అందుకే సమస్య ఏందనేది వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎవరు చేశారనేది చూసి అసలు పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు మీరు అడగకుండా ఎందుకు పోయారని అడుగుదాం అన్నాను. అదే అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. సార్ మీ భూమి కూడా చూపించండి అన్నాడు. ఆయన తీసుకొచ్చారు ఆ చివరి నుంచి ఈ చివరి కదా. ఆ తాడి చెట్టు హద్దు మేము పెట్టుకుంది. ఈ తాడి చెట్టు ఈ హద్దు. ఈ బారుకి వెళ్తే అది అక్కడ యాప్ చెట్టు. మళ్ళీ ఆ బారుకి వెళ్తే అది ఆ మూల నేనే అందు కోర్టులో ఉందని. ఇది పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని కంపల్సరీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ పిఎన్కి ఇచ్చారు. 60 రోజులకి 60 రోజులు మేము ప్రిపేర్ చేసాం డాక్యుమెంట్స్. లాయర్ని పెట్టుకున్నాం. ఇప్పుడు పిఎన్కి ఇచ్చారు. ఇప్పుడు ఉండవల్లి పెనమాక ఇచ్చారు కదా. సార్ 60 రోజులు టైం ఇచ్చారు కలెక్టర్ గారు. 60 రోజుల్లో మా అబ్జెక్షన్స్ తెలియపరచాలి. ఆ తర్వాత మేము లాయర్ని పెట్టుకున్నాం. బొంతు శ్రీలక్ష్మి, బొంతు విజయ్ వైఫ్. ఏం సార్ రెడీ చేసేది? మా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఆ ప్రాసెస్ ఏమంటున్నారంటే వాళ్ళు మీకు ఇప్పుడు మేము ఇచ్చింది పిఎన్లో మీరు వెళ్ళలేరు, మేము రూడీ ఇస్తాం. రూడీ ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళండి అంటున్నారు. అయినా మేము లాయర్లను పెట్టుకొని రెడీగా ఉన్నాం. డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మళ్ళీ యథాస్థితిగా ఆర్డర్ పెట్టేసి చేస్తున్నారు కదా. డాక్టర్ తీసుకొచ్చి బయటకు మేము అడిగినది ఇప్పుడు మాది పంట వేసుకోవడానికి రేపు రోజున వర్షం పడిద్ది, దున్నుకోవాలంటే ఇట్లా గట్టిగా అయిపోయింది, ఇబ్బంది అయింది కదా. మరి మీకు కూడా ఆ విధంగా మేము తీపిచ్చేసి నాగలేసి అది ఇది నా భార్యది శ్రీలక్ష్మి, మా అమ్మ. నేను డిస్కస్ చేసుకొని సార్ నంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేసి అది నేను చెబుతుంది ఏంటంటే మీరు డ్యామేజ్ చేయడానికి ముందు అడిగితే ఒక రకంగా ఉండేది. మీరు డ్యామేజ్ చేసిన తర్వాత అడగటం అనేది అది పద్ధతి కాదు.
కానివ్వండి వాస్తవంగా ఒక మాట అడగాల్సిందే కదా, వాళ్ళైనా ఒక మాట అడగాలి కానీ. అది చెప్పలేదు మనకి సార్ వచ్చి చూసినాక మనకు అడిగింది ఓకే అండి, ఇప్పటికైనా కానీ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు కూలింగ్ ఇవ్వలేదు, ఓకే మేము మీ ఇష్టం లేకుండా మేము ఇప్పుడు తీసుకోవడం కానీ ఏం కానీ ఇచ్చాము. ప్రస్తుతానికి ఏంటంటే రేపు ప్రొడక్షన్ ఆఫ్ ఈదు రూట్లో ఈదు తీసుకున్నారు, మీకు ఇబ్బంది అయితే చెప్పండి. మళ్ళీ అయ్యోకండి ఆ అబ్బాయి నెంబర్ తీసుకుంటాను, తీసుకొని ఇంట్లో మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెబుతాను. దీనికి కండిషన్ ఏంటంటే ఒకవేళ ఒప్పుకుంటే మా భూమి ఇప్పుడు అది ఎట్లాగైతే ఉందో మీరు ఎప్పుడైతే దానికి సమాధానం ఎవరు చెబుతారు నాకు గట్టిగా నిలబడి నేను ఇప్పుడే మాటిస్తాను, ఇప్పుడే ఇస్తాను మేడం మాటిస్తాను. అంటే అది జరగకపోతే రేపు రోజున మేము మాకు వర్షాలు పడేసరికి పూర్వస్థితి ఎట్లా ఉందో ఆ స్థితికి రాకపోతే ఎవరు దానికి బాధ్యులు అనేది నాకు ఇప్పుడే మీరు చెప్పండి. దాని ప్రకారం ఓకే రాండి, మీకు ఆ మాట మేము భరోసిస్తాం. అబ్బాయి ముందు ఆ ప్రసాద్ గారు నమ్మను తీసుకుంటాను. అబ్బాయి బండి మీరు కూడా ఎక్కండి. అబ్బాయి నీ బండి తెలిసిందా? కాదులే. నేను రాలేదు, నేను నడిచి వస్తా కానీ అమ్మ పర్వాలేదు. లేదు 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 సార్, నేను రాలేదు మీరు వెళ్ళాలి. కాదు 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 లేదు 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 సార్, లేదు సార్. ఆయన చూశాడు కాబట్టి ఏం సమస్య ఏంది రమ్మని. అమ్మాయి చూద్దాం. కాదులే రాదు మరి. ఏం నిద్ర పర్లేదు పర్లేదు అమ్మ ఎక్కితే నువ్వు ఎక్కువ పర్లేదు, నేను బండి మీద వస్తానండి.